బాండ్ ఇవన్నీ ఉపయోగిస్తాం కదా, అవన్నీ మనము ఏది పెట్టి తోమినా మన చేతులు మాత్రం జిడ్డు అవుతాయి, చేతులంతా నల్లగా అయిపోతాయి. మనకు చాలా విసుగు అనిపిస్తుంది కదండి. నేనైతే మీషో నుంచి ఆల్కలీ హోమ్ కేర్ మెటల్ క్లీనర్ అండ్ షైనర్ అని కాపర్ అండ్ బ్రాస్ క్లీనర్ తెప్పించాను లిక్విడ్. ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము. ఇది నేను ఫస్ట్ టైం ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నానండి, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇక్కడ మనకు సామాన్లు కూడా అవుపిస్తున్నాయి కదా, దీని మీద హౌ టు యూజ్ అనేది మనం చదువుతాం కదండి బాటిల్ మీద, అది చదివాను నేను. ఈ లిక్విడ్ అనేది వాటి సామాన్ల మీద అప్లై చేసిన తర్వాత కాసేపు కొంచెం టైం పక్కన పెట్టాలంట. తర్వాత నేను చూస్తానండి. ఇప్పుడైతే వీటి మీద మనం ఇది అప్లై చేద్దాం. దీనికైతే ఇట్లాంటి లోపల నాజిల్ అని ఒకటి ఇచ్చారండి, దానికి మనం పిన్ చేసుకోవాలి. నేను సేఫ్టీ పిన్ పెట్టి పిన్ ఫోల్డ్ చేశానండి. ఇప్పుడు దీన్ని మనం ఇది అవుపిస్తుంది కదండి, ఇది రాగి చెంబు, దీని మీద అయితే కొంచెం పోతాం. ఎంత టైము దీన్ని మనం పక్కకు పెట్టాలనేది మాత్రం హౌ టు యూజ్ దాంట్లో ఇవ్వలేదండి. మనమే ఒక 5 minutes 10 minutes అనేది చూద్దాం మనం. కాకపోతే దీని మీద ఇంకొక నోట్లో ఏముంది అంటే హిడెన్ ప్లేసెస్లో ముందు ట్రై చేయండి. తర్వాత మనకి ఇప్పుడైతే ఈ సిల్వర్ దాని మీద వేస్తున్నానండి. కాటన్ క్లాత్ తుడవాలంట అండి, స్క్రబ్ చేయాలంట కాటన్ క్లాత్ తోటి. నేనైతే అన్నిటి మీద ఇట్లా వేస్తున్నానండి లిక్విడ్. అయితే ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఒకటి రాగిది చూపించాను, ఒకటి సిల్వర్ది చూపించాను. ఇది బ్రాస్ అండి, బ్రాస్ మీద కూడా వేస్తున్నాయి. ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఈ పూజా సామాన్లతోటి క్లీన్ చేసుకోవాలంటే పెద్ద పనే కదండి. అన్నిటి మీద వేసానండి. పీతాంబరి పౌడర్కి అయితే ఏదైతే యూజ్ చేస్తాం పౌడరు అదే లిక్విడ్లో ఉంది అనుకుంటాను దీంట్లో. కాసేపు టైం మనం ఆగిన తర్వాత కాటన్ క్లాత్ తుడిచేటప్పుడు నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేశాను. ఇప్పుడైతే ఒక 10 minutes అయిందండి. నేను ఒక సాఫ్ట్ క్లాత్ అయితే తీసుకొచ్చాను. ఈ క్లాత్ తుడవమని చెప్పారు. తుడిచాక మనం నార్మల్ ట్యాప్ వాటర్తో కడగాలంట, అలా రాసుంది. చూద్దాం. ఇది స్క్రబ్ చేయాలి క్లాత్తో అని ఉంది. కొంచెం ఇట్లా వైట్గా మంచిగా తెల్లగా అనిపిస్తుంది, కానీ ఒకసారి ట్యాప్ వాటర్లో కడిగి చూద్దామండి డైరెక్ట్. ఇదిగోండి ఇంత వైట్గా అవుతుంది. మనం ఏం చేయాలంటే ఆ లిక్విడ్ వాడేటప్పుడు పూర్తిగా ప్రతి ప్లేస్లో అది లిక్విడ్ వేయాలండి. ఇది మళ్ళీ పూర్తిగా లిక్విడ్ వేసి చూపిస్తాను. నేనైతే నీట్గా మళ్ళీ ఆ లిక్విడ్ ఇంకా కొంచెం వేసి ప్రతి చోట ఆ లిక్విడ్ అనేది ఆ ప్రతి చోట వస్తువుకి తగిలితేనే అది మనకి వైట్గా అవుతుందండి, క్లీన్గా అవుతున్నాయి వస్తువులు. నేను మళ్ళీ ఒకసారి క్లీన్గా మొత్తం వేసి కొంచెం రుద్ది పెట్టానండి. చేతులకు మాత్రం ఈ లిక్విడ్ని తగలనీయకండి, కొంచెం మంటలాగా అనిపిస్తుంది. మళ్ళీ నీటిలో శుభ్రంగా కడిగిన తర్వాత మీకు వస్తువుల్ని చూపిస్తాను. లిక్విడ్ మాత్రం 100% పనిచేస్తుందండి, సేమ్ పీతాంబరి పౌడర్ లాగానే. కాకపోతే మన చేతులు మాత్రం ఈ లిక్విడ్తో ఏమంతా హార్డ్గా అవ్వవు. అయితే రుద్ది పెట్టానండి. ప్రతి చుక్క ప్రతి వస్తువుకి ప్రతి మూలన కూడా మనకి లిక్విడ్ తగిలితేనే ఆ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి.
సపరేట్ అయింది. ఇప్పుడు వాటర్తో కడిగిన తర్వాత క్లీన్ చేస్తున్నాను కదండి. మంచిగానే అయినాయి తెల్లగా. కాకపోతే మనం ఎక్కువసేపు అది మళ్ళీ ఒకసారి స్క్రబ్ లాగా చేసి మళ్ళీ లిక్విడ్ అప్లై చేసి ఒక టైం ఎక్కువ పట్టేసరికి అది మొత్తం ఆరిపోయింది కదా లిక్విడ్. అందువల్ల నాకు కొంచెం అయితే బ్లాక్గా అనిపించాయి. కానీ ఇప్పుడు దూరం నుంచి వీడియోలో చూస్తుంటే పాత్రలన్నీ కొంచెం మంచిగా తెల్లగానే మెరుస్తున్నాయండి. కాకపోతే మనం ఫస్టే మొత్తము పాత్రలకి లిక్విడ్ మొత్తం సరి సమానంగా తగిలేలాగా వేయాలి. లిక్విడ్ వేసి ఒక 5 minutes ఉంచి వెంటనే కడిగేసి తుడిచి గాలి తగలకుండా పెడితే ఇంకొంచెం మంచిగానే అవుతాయండి. ఇదైతే బాగానే వర్కౌట్ అయిందండి. మీరు కూడా ఒకసారి వాడి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగుంది.